బంగాళదుంప వంకాయ కర్రీ రెడీ చేసుకునే విధానం రండి చేసుకుందాం. ఆన్ చేసుకొని నూనె వేసుకోవాలండి. వంకాయ బంగాళదుంప కర్రీకి సరిపడినంత వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేయాలి. జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే బంగాళదుంపలు వంకాయ ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాం కదండి, అవి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలి. మూత తీసి ఇలా కలబెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత సగానికి ఉడికిన తర్వాత మనం టమాటాని ఇలాగ గుజ్జు చేసుకొని ఇలా వేసుకొని సరిపడే కారం, ఉప్పు వేసుకోవాలి. ఇలా కారం, ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకొని వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఉడకనియాలి. ఇలా మూత తీయాలి. ఉడుకుతుంది కదండి, మంట బాగా పెట్టుకొని బాగా దగ్గరుండి ఉడికించుకోవాలి. ఇంకా రెడీ అండి బంగాళదుంప వంకాయ కర్రీ. మనం రైస్తో తినేయడమే. బంగాళదుంప వంకాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రైస్తో తినేయడమే.